బుల్లెట్ రైళ్ల విషయంలో జపాన్ ఫస్ట్ స్టార్టింగ్ అది. దాని తర్వాత ఇప్పుడు ప్రపంచంలోని కొన్ని దేశాలు టచ్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ చైనా తనదైన ప్రయోగాలు చేస్తుంది. ఎప్పటికప్పుడు స్పీడ్ పికప్కి సంబంధించి అడుగులు వేస్తుంది. విమానం ఛార్జీలతో ట్రైన్లు కాకుండా విమానం ఛార్జీలు సగం ఛార్జీలతో విమానం అంత స్పీడ్గా వెళ్ళాలన్నటువంటిది చైనా ఆలోచన. ఎందుకంటే వీళ్ళ ఇండస్ట్రీసు వీళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాలు ఇవన్నీ ఊర్లకి అవతల ఎక్కడో పెట్టారు. అవి సపరేట్ సిటీస్, వీళ్ళ ఇళ్ళు సపరేట్ ఏరియాలు. అలాంటి చోట్లకి వెళ్ళడానికంటే లైక్ ఇప్పటికీ మనకి బ్రిటన్ కానీ ఇట్లాంటి చోట్ల కూడా అంతే. బట్ రోడ్డు వెళ్ళిపోతారు కిలోమీటర్ల కొద్దీ, 100 కిలోమీటర్, 200 కిలోమీటర్, 300 కిలోమీటర్ ఆ రోడ్లు బాగుంటాయి. అట్లాగే వీళ్ళు ట్రైన్స్ని ఆ రూట్లో చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా 800 కిలోమీటర్ల వేగంతో, గంటకి 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైలు కన్ఫామ్ అయింది. తాజా టెస్ట్లో సక్సెస్ అయింది. సాధారణంగా ఈ స్టార్టింగ్ నిదానంగా అయ్యి 1 నిమిషమో 2 నిమిషాలకో 3 నిమిషాలకో పికప్ అవుతాయి కదా. ఇది 0.5 సెకండ్స్లోనే ఏకంగా 800 కిలోమీటర్స్ రీచ్ అయిందట.